ఇంట్లో ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా చికెన్ పిక్కల్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఫ్రెష్ చికెన్ తీసుకోండి, బోన్లెస్ చికెన్ని తీసుకొని దాన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. మరీ బాగా ఫ్రై అయిపోకూడదు, మీడియంలో ముక్క మనకి బాయిల్ అయితే చాలు, అలా ఫ్రై అవ్వాలి. సో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక అది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులో ఉప్పు కారం వేసుకోవాలి. అలాగే ఆవు పిండి కూడా ఉండిద్ది కదా, మస్టర్డ్ పౌడర్, అది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మాత్రమే మనము ఇంతకుముందు ఫ్రై చేసాం కదా చికెన్, ఆ చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇది కూడా బాగా ఇందులో బాగా మిక్స్ అవ్వాలన్నమాట. సో ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా చాలా సింపుల్గా అయిపోద్ది. బిగినర్స్ ఉంటారు కదా, వంటలు రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసేయచ్చు, అంత ఈజీ రెసిపీ అన్నమాట. సో ఇది ఇలా బాగా అయితే దగ్గరికి అయిపోయిద్ది అనమాట. దగ్గరికి అయిపోయినప్పుడు ఇందులో లెమన్ యాడ్ చేస్తే అయిపోయినట్టే. కానీ ఈ స్టవ్ ఆఫ్ చేసి ఒక కాసేపు ఇది చల్లారిన తర్వాత మాత్రమే లెమన్ యాడ్ చేసుకోవాలి. లెమన్ యాడ్ చేసుకొని ఒక 1 డే తర్వాత తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉండేది. ఎప్పుడైనా ట్రై చేస్తే ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.